రైట్. శ్రీకాంత్ గౌడ్ గారు మీరే చెప్పాలి. ప్రకాష్ గారు చెప్పింది మనం అంతా విన్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కొత్త పార్టీకి అసలు స్కోపే లేదు అనేది ఒకటి ప్రకాష్ గారి వాదన. కవిత గారి మీ పార్టీ ఉద్దేశాలు ఏంటి, మీ పార్టీ లక్ష్యాలు ఏంటి? కాంగ్రెస్ను గద్దెదించాలి, టీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి, రెండే టార్గెట్లా ఇంకేమైనా ఉన్నాయా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, 10 టీవీ సంబంధించిన ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తానన్నా. ఈ రోజు కవితక్క ఏదైతే ప్రకటన చేసిందో ఏప్రిల్ 25వ తారీఖు మా సంబంధించిన పార్టీ సంబంధించిన విధి విధానాలు కానీ మా కార్యాచరణ కానీ ఏదైతే ఉందో మీ తెలంగాణ పట్ల మాకు ఉండబడేటువంటి విజన్ ఏంటిది, యువతను కానీ మహిళలను కానీ వాళ్ళ సాధికారత కోసం ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటిది ఇవన్నీ కూడా మేము గతంలో అధ్యయన కమిటీలు వేసుకొని తీసుకున్నటువంటి రిపోర్ట్లు, వివిధ మేధావి వర్గాల ద్వారా తీసుకున్నటువంటి రిపోర్ట్లు, వీటన్నిటిని కూడా ఏప్రిల్ 25వ తారీఖు ఆ వేదికగా ప్రకటించనున్నాం. ఇప్పుడు ఏదైతే మేధావిగా ఉండబడేటువంటి మన వి ప్రకాష్ గారు మాట్లాడుతూ అసలు ఇక్కడ తెలంగాణలో స్పేసే లేదనేటువంటిది ఈ రోజు తెలంగాణ సమాజంలో బుద్ధిజీవులను, ఆలోచన పరులను ఆలోచింపజేసే విధంగా ఒక విషమైనటువంటి ప్రచారానికి ఈ రోజు తెరదీశాలని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకనంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఏవి కూడా ప్రాంతీయ పార్టీలు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, భారతదేశ రాజకీయాలను ఉద్ధరిద్దామని చెప్పేసి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్నది. మరి ఈ రోజు ఈ ప్రాంతం పైన, ఈ ప్రాంత సంబంధించిన ఆవశ్యకత పైన, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతూ పార్లమెంట్ నుంచి కనీసం గలం వినిపించకుండా 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి, 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నప్పుడు కూడా విభజన హామీలను తీసుకురాలేకపోయిల్లు. చివరకు ఈ ప్రాంతానికి బడ్జెట్ లో కూడా గుండు సున్నా తీసుకొస్తుంటే ప్రశ్నించేటువంటి గలాలు లేనటువంటి పరిస్థితి. ఇలా ఏంటిది, ఏదైనా ఒక పార్టీకి అటాచ్ కావాల్సిన పరిస్థితి ఉందా? ఇలా మేము ఆత్మగౌరవం గల బిడ్డలం. ఆ రోజున కూడా బీఆర్ఎస్ నుంచి కవితక్కను నెట్టివేసిన తర్వాత కూడా ఆత్మగౌరవం గడికి ఒక వెన్నుపోసం ఉంటే నిటారుగా నిలబడితే అది కవితక్క అని చెప్పేసి సందర్భం తెలియజేస్తాను. మీరు ఇలా మాట్లాడింది కదా ప్రకాష్ గారు, మరి విజయ్ తమిళనాడులో కంటెస్టేట్ చేస్తా ఉన్నాడు, తొలిసారి రాజకీయాలకు వచ్చిండు, పార్టీ పెట్టిండు. విజయ్ ని కూడా ఎన్డీఏ సంబంధించిన సర్కారు ఇన్ని సీట్లు ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఆత్మగౌరవాన్ని చంపుకోలే, ఢిల్లీకి గులాంగిరి చేస్తానని చెప్పలే. ఆ ఆత్మగౌరవం మా దగ్గర ఉన్నది, మా దగ్గర లేదని చెప్పడానికి ఎవరు? అంటే మేధావి ముసుగులో జాతకాలు చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అంటే ఇవాళ హరీష్ రావు లాంటి ఒక పెద్ద నాయకుడు ఇక ఎప్పటికట్నే ఉండిపోతారా? కొత్త తరాలు రావా? గెలిచే తరాలు రావా? సమాజంలో సామాజిక మార్పులు రావా? అంటే ఏళ్ళ తరవాడు పరిపాలన చేస్తూ మా నెత్తిపైన బీసీల నెత్తిపైన పెత్తనాన్ని చెల్లాయించుకుంటూ శ్రీకాంత్ గారు, ఇక్కడ మీ పార్టీ విషయంలో ప్రధానంగా వచ్చే చర్చ ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు అక్కడే మీరున్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వచ్చి విమర్శలు మొదలుపెట్టారు, కొత్త పార్టీ పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇన్ని రోజులు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని ఒకటి వస్తుంది కదా మీకు. దానికి ఒక ఆన్సర్ చెప్తున్నా అన్న. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక హార్డ్వేర్ లాగుంటే మేము సాఫ్ట్వేర్ లాగుంటే పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం లాగుంటే మేము ఆత్మ లాగుంటే పనిచేసినాం. అట్లాంటి వాళ్ళము ఈ రోజు మేము జాగృతి తరఫున కవితకు తొలిసారి అరగ్రేటం చేసినప్పుడు 2014 ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆమెను ఓడించే కుట్రలు చేసిళ్ళు. అయినా కానీ తెలంగాణ జాగృతి బలగంతో అక్కడ తిష్ట వేసి మేము అంత 1,70,000 మెజార్టీతో మేము గెలిచి వచ్చినాం. తర్వాత ఈ ప్రాంత విభజన హామీల కోసం పార్లమెంట్ లో కొట్లాడిన తప్పితే ఇక్కడ చట్టాలు చేసేటువంటి విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలే. చివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే కూడా అక్కడ కూడా మాకు చట్టాల రూపకల్పనలో కానీ పాలసీలు తీసుకునే విషయాల్లో కానీ మాకు అవకాశం ఇవ్వలే. అందుకనే కదా బయటకు వచ్చిన తర్వాత అంతర్గత వేదికలలో అనేక సందర్భాల్లో నేను చెప్పిన, ఉద్యమకారుల గురించి చెప్పిన, అమరుల గురించి చెప్పిన, ఎవరి గురించి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, దీన్ని సరిదిద్దుకోమని చెప్పిన పాపానికి నన్ను బయటికి నెట్టివేసిళ్ళు. అమరులారా, ఉద్యమకారులారా నన్ను క్షమించండి, సామాజిక తెలంగాణ కోసం నేను కట్టుబడి ఉన్నా. అంటే శ్రీకాంత్ గారు బయటకు పంపారు కాబట్టి పార్టీ పెడుతున్నారా? వాళ్ళు బయటకు నెట్టేశారు కాబట్టి పార్టీ పెడుతున్నారా? అన్నా ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అవమానానికి గురైతామో అవమానం గురైన నుంచే ఆత్మగౌరవం అనేటువంటి పుడుతుంది. ఆ రోజు జయలలిత కూడా అదే ఆత్మగౌరవం దెబ్బతింటే నిండు సభల శపథం తీసి బయటకు వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు కూడా నిండు సభల తన భార్య పైన ఏదో మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా శపథం చేసి అసెంబ్లీకి పోకుండా బయటకు వచ్చిండు. మొన్న ఈ ఆడబిడ్డను కూడా ఇంతే స్థాయిలో వాళ్ళు ఇంటర్నల్ గా చాలా వేధించిండు. కాబట్టి చివరకు ఎమ్మెల్సీగా ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీని, పార్టీ సభ్యత్వాన్ని మొత్తం కూడా రాజీనామా చేసేసి నిండు సభలో మాట్లాడి కన్నీటితో బయటకు వచ్చింది మా అక్క. ఆ రోజు చూసిన ప్రతి ఒక్క తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయం ఒక ఆడబిడ్డకు ఇంత హింసించిందా అంటే మహిళా సాధికారత ఉండొద్దు. మహిళలు 33% రిజర్వేషన్ వస్తే వాళ్ళు అందలాలు ఎక్కుతారు, మా కుర్చీలు కదులుతాయి,
అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ మధ్యన వచ్చినటువంటి కుర్చీల తగాదలో భాగంగా Right. కవితక్క ఎక్కడ ఇక దాన్ని మొత్తం కూడా చేస్తుందో అని చెప్పేసి విజయ్ గారు బాధపడి ఈ రోజు కవితక్క మాట్లాడతాను పైన శ్రీకాంత్ గారు వస్తాను మళ్ళీ విజయ్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు 2-3 పాయింట్లు ఉన్నాయండి ఇప్పుడు విజయ్ గారు అన్నది కానీ రవల్ రెడ్డి గారు చెప్తుంది కానీ వీళ్ళ చూస్తే ఒకటి కవిత గారు కూడా ఆస్తి పంచాయతీతో బయటకు వచ్చారా అంటే షర్మిలా జగన్ పంచాయతీ లాగా అనేది ఒక చర్చ ఎందుకు వచ్చిందంటే అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు అన్నారు సొంత ఇంటి ఆడబిడ్డకు ఏదో ఆస్తులు పంచుకోవచ్చు కదా మొత్తం తీసుకున్నారు అనే రకంగా మాట్లాడారు ఆయన ఆస్తి పంచాయతీతో బయటకు వచ్చి పార్టీ పెట్టారా ఒకటి 2 అవమానంతో అని మీరు చెప్తున్నారో అవమానంతో బయటకు వచ్చి పార్టీ పెట్టారనేది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఒక తండ్రిని విభేదించి కూతురో కొడుకో బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని ఆ తండ్రి లెగసీ పక్కన పెట్టి పార్టీ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు లేరు ఎవ్వరు లేరు దేశంలో చెప్పండి అదే మేము తండ్రిని విభేదించలేదు పార్టీని విభేదించలేదు పార్టీలో ఉండబడేటువంటి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని సవరించుకోమన్నాం పార్టీ విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోమని చెప్పేసి మేము సలహాలు ఇవ్వడము మేము చెప్పడము అవి మా పైన కుట్రలు చేసేసి ఈమె 33% రిజర్వేషన్ వస్తాయి ఇక్కడ ఈమె ఒక పెద్ద శక్తిగా ఎదిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆమె పైన కుట్రలు చేసి టీబీజీ కేసు లాంటి సంస్థలకు కార్మిక శాఖ సంఘాలకు 10 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సేవలు అందించినట్టు కవితక్కను కనీసం జనరల్ బాడీ మీటింగ్స్ అనేటువంటి కూడా పెట్టకుండా తొలగించేసి మమ్మల్ని నిర్దాక్షిణంగా వాళ్ళ కనీసం షోకాజ్ సంబంధించిన నోటీస్ అనేటువంటిది కూడా ఏమి ఇవ్వకుండా వివరణ కోరకుండా మొన్న డ్రగ్స్ కేసు అయింది మొన్న డ్రగ్స్ కేసు అయితే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉండి కాల్పులు జరిపి ఇటువంటి దొంగలకు కూడా ఇలా షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మరి అదే ఇంటి ఆడబిడ్డను కూడా సస్పెండ్ చేసినటువంటి తండ్రి పార్టీ ఏ పార్టీ లేదు ఇంటి ఆడబిడ్డను సస్పెండ్ చేసినటువంటి పార్టీ కూడా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ మాది ఆస్తుల పంచాయతీ కాదు క్లియర్ గా మాది ఆత్మగౌరవ సంబంధించినటువంటి పంచాయతీగానే మేము భావిస్తాం ఒకటి రెండోది ప్రకాష్ గారు మాట్లాడుతూ ఇక్కడ స్పేస్ లేదు ఈ కేవలం ఏదైనా ఒక పార్టీకి అటాచ్ అయిపోతే 1-2 సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు పూర్తిగా విషతుల్యమైనటువంటి మాటలను ఇలా తెలంగాణ సమాజం పైన వి ప్రకాష్ గారు రుద్దుతున్నారు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అదే వి ప్రకాష్ గారు గతంలో అనేక వేదికల మీద అనేక ఇంటర్వ్యూలలో మీరు గమనించినట్లయితే ఆయన పాత రికార్డు ఒకసారి తీయండి కవిత గారు కనుక బయటికి పార్టీ కనుక పెడితే ఇది బీఆర్ఎస్ కు పెను ప్రమాదము ఆమె సంచలనం సృష్టిస్తుంది ఆమెతో మహిళా సమాజం మొత్తం పోతుంది మైనార్టీ సమాజం మొత్తం పోతుంది ఆమె ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పేటువంటి వ్యక్తి ఇలా వి ప్రకాష్ విశ్లేషణ చేయవయ్యా అంటే జాతకము జ్యోతిషం చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది సరే ఇది కూడా పక్క పెడితే విజయ్ గారు కూడా చెప్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్తో కళ్యాణం చేసినామని అంటే అది ఒక కళ్యాణము బ్రాడ్ రాజకీయాలు చేయాలి ఒక వ్యక్తిని కలిసి మాట్లాడినంత మాత్రాన మీరు అదంటే నిన్న అసెంబ్లీలో పోయి శ్రీధర్ రావుతో మన ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పోయి కూడా అంటగాగి మాట్లాడుకొని వచ్చింది మీరు అసెంబ్లీ లాబీలలో కూడా రేవంత్ రెడ్డిని పోయి కలిసి వచ్చిన మీ హరీష్ రావు మరి అదే ఒక విమానంలో ఢిల్లీ నుంచి సింగిల్ ఇద్దరే ప్రయాణం చేసేళ్ళు అదే అమిత్ షా లాంటి సంబంధించినటువంటి కోవట్ వాళ్ళ సంబంధించిన మనుషులు పంపిస్తే కూడా ఇక్కడ ఒక డార్క్ రూమ్లలో పోయి కలుసుకున్నట్టు సందర్భాలు కూడా బీజేపీతో ఉన్నాయి ఇలా బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి కాళేశ్వరం కేసే కావచ్చు ఈ ఫార్ములా కేసే కావచ్చు ఇతర కేసులన్నీ కూడా చుట్టుముట్టినాయి ఇలా బీఆర్ఎస్ పార్టీని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రతిపక్షంగా ఉందండి వెలుగుమట్ల సంబంధించిన బాధితులు అక్కడ అంతకాలం తిప్పలు పడుతుంటే ఒకనాడు పోయి పరామర్శించి పూర్తిగా అయిపోయేంత వరకు నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నిలబడలే ఇలా ప్రతిపక్షం అంటేనే పండుకున్నది ప్రతిపక్షం మొత్తం స్లీప్ మోడ్ లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో అన్ని గెలిచింది మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ 26 సంవత్సరాలుగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి పార్టీ మరి కనీసం ఒక ఎన్ని స్థానాలు గెలవాల్సి ఉంటుంది మున్సిపాలిటీలో ఆ కనీస స్థానాలు కూడా గెలవలేటువంటి ఇలా ఇంకొక మాట చెప్తాను ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు కవితక్క ఈ సంవత్సరమే ఈ టర్మ్ లోనే మా సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా మేము ముందుకు పోతాం 18 ఎకరాల ఫంక్షనాలది ఎక్కడ లొకేషన్ పెడితే పోయి పరిశీలించిన సంగీత్ వెళ్ళ నేను చూసిన 2-3 వేల మంది కంటే ఎక్కువ పట్టేటువంటి కెపాసిటీ కాదు అది 2-3 వేల కంటే ఎక్కువ పట్టదు పార్కింగ్ కోసం ఏదో వాళ్ళు ప్లేస్ పెట్టుకున్నారు నేనేమంటారంటే సరే పోనీ అది ఏమైనా పెట్టుకొని ఏమైనా చేసుకోరు కానీ దాన్ని ఏముంది ఆ పార్టీ నేను ఆ ఫంక్షన్లకు అటెండ్ అయినా కాబట్టి తెలుసు నాకు చిన్న ఫంక్షన్లు 35,000 మంది ఆ ఫంక్షన్లో పడితే దాని గురించి ఎంత పెద్ద చర్చ అవుతుంది కానీ ఏమైనా పెట్టుకొని ఏదైనా వేసుకొని ఆమెకు హక్కు ఉంది రాజకీయ పార్టీ పెట్టుకొని మేము స్వాగతిస్తున్నాము ఆమె చేసుకొని మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు కోదండరాం గారు కూడా
కేసీఆర్ గారి మీద విషయం కక్కిండు, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి. ఇప్పుడు ఈమె కూడా ఎవరితో చేతులు కలుపుతుందో రాబోయే రోజుల్లో ప్రజలకు తెలుస్తుంది, వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఎవరితో చేతులు కలుపుతున్నారు, ఎవరు చిలుక పంచాంగం చెప్పిస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకు మనం అంత పెద్ద స్పందించాలి? ఒకటి నేనేమంటే ఎన్టీవీ లాంటి ఎన్టీవీ లాంటి ఛానల్ చర్చ పెట్టింది కాబట్టి ఈ సమస్యకి పెద్ద చర్చ ప్రాధాన్యత వచ్చింది కాబట్టి. అంటే పార్టీ అనేది తెలంగాణలో ప్రాధాన్యత లేని అంశమా మీకు? అసలు అవసరమే లేదు కదా తెలంగాణ ప్రజలకు, ఆల్రెడీ స్పేస్ లేదు కదా. స్పేస్ లేనప్పుడు ఎట్లా తీసుకుంటారు? తెలంగాణలో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ లాంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అలాంటి వ్యక్తి అపోజిట్ పార్టీలు వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందా? అది 100% అది ఎక్కువ రోజులు ఉండే పార్టీ కాదు. ఆ పార్టీకి రాని పార్టీ బయటకు వస్తే తెలుస్తుంది. ఇంకోటి వెలుగుమట్ల గురించి ఒక రన్నింగ్ కామెంట్ చేసిండు సోదరుడు. అసలు వెలుగుమట్లకు కవిత గారు ఎప్పుడు పోయినారండి? 13 రోజుల తర్వాత పోయినారు. 13 రోజుల తర్వాత పోయారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోయిందండి? అది సంఘటన జరిగిన 2వ రోజు 3వ రోజు అర్థమైందా? వెళ్ళింది. దీక్షలు అవన్నీ ఏం జరిగినాయి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, వారికి కూడా తెలుసు. అదంతా కూడా ఒక కట్టుకొత్త అన్ని కూడా వాళ్ళ కట్టుకొత్త గవర్నమెంట్ మేము పట్టాలు ఇస్తున్నాం, మీరు చేసినట్టు చేయండి, ఏదో మీకు వచ్చినట్టు చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ తక్కువ చేయాలని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అసలు మీరు పావుగా